హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గులాబ్ జామ్ చాలా సాఫ్ట్గా అండ్ జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బ్రెడ్తో. నేను ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను, వాటి సైడ్స్ కట్ చేస్తున్నాను. అలానే ఒక 10 బ్రెడ్స్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు వాటిని కలుపుదాం. నేను ఆల్రెడీ వేడి చేసి చల్లార్చిన పాలు యాడ్ చేసుకొని పిండిలాగా కలుపుకుందాం. కొన్నే యాడ్ చేసుకోవాలి పాలు. మంచిగా అలా మెత్తగా చేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకుందాం. చిన్న చిన్నగా అలా రౌండ్గా బాల్స్ చేసుకుందాం. ఇప్పుడు వాటిని కాగే ఆయిల్లో వేద్దాం. ఆయిల్ ఎక్కువగా హీట్ ఉండొద్దు, మామూలుగా ఉంటే సరిపోతుంది. మంట మీడియం టు లో అడ్జస్ట్ చేస్తూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు అవి పక్కన పెట్టుకుందాం. నేను ఒక కప్ షుగర్ తీసుకున్నాను, దాంట్లో వాటర్ యాడ్ చేస్తున్నాను. మంచిగా మిక్స్ చేస్తూ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుందాం. కాస్త ఇలాచీ కూడా యాడ్ చేశాను. మీరు కావాలంటే అందులో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అంతా మెల్ట్ అయింది. ఇప్పుడు అందులో నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ యాడ్ చేశాను. అవి తీసేసి ఒక బౌల్లో యాడ్ చేస్తున్నాను. ఒక 15 మినిట్స్ వరకు అలానే పక్కన పెట్టుకోవాలి. మంచిగా షుగర్ అంతా గులాబ్ జామ్కి పట్టేలాగా సాఫ్ట్ అండ్ స్పంజీ గులాబ్ జామ్ రెడీ. 10 మినిట్స్లో అవుతుంది. చాలా యమ్మీగా కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. Do share, like and subscribe my channel.